ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బౌద్ధ భిక్షువులు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అమరావతి హెరిటేజ్ ఫెస్టివల్లో భాగంగా దేశ విదేశాల నుంచి వచ్చిన భిక్షువులు ర్యాలీలో పాల్గొన్నారు. 40 దేశాల నుంచి వచ్చిన వారంతా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణపై పర్యాటక శాఖ కమిషనర్ హిమాంశు శుక్లాతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. అమరావతి బుద్ధిస్ట్ హెరిటేజ్ ఫెస్టివల్ పేరిట 3 రోజుల పాటు రాజధాని విజయవాడలో ఈ బుద్ధిస్ట్ ఫెస్టివల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏపీ 2 పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ క్షేత్రాలను, బౌద్ధ క్షేత్రాలను ప్రచారం చేసేందుకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి పర్యాటక శాఖ కమిషనర్ హిమాంశు శుక్లా మనతో ఉన్నారు. ఎట్లా మీరు ఈ కార్యక్రమాన్ని ఏం చేస్తున్నారు? ఈ రోజు రాజధానిలో అమరావతి బుద్ధిజం హెరిటేజ్ ఫెస్టివల్ ని ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ 3 రోజు ప్రోగ్రామ్ 3rd, 4th, 5th ఫిబ్రవరి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లోనే జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ గ్లోబల్ శాంతి యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే 1500 మాంగ్స్ పార్టిసిపేట్ చేస్తారు. గ్లోబల్ శాంతి యాత్ర తర్వాత వాళ్ళు ఒక డిస్కషన్ లాగా ప్రతిరోజు డిబేట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి బుద్ధిజం పైన. ఆ తర్వాత ప్రతిరోజు ఒక సైట్ కి వెళ్తారు. ఈ రోజు ఘంటసాల, రేపు అమరావతి, ఎల్లుండి నాగార్జునకొండ. చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఇక్కడికి వస్తారు. సాయంత్రం మాకు ప్రతిరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఈ రోజు దలై లామా గారు లైవ్ మెసేజ్ ఇస్తారు. రేపు మన ఈ చాంటింగ్ ద్వారా వరల్డ్ రికార్డ్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇట్లాంటి నుండి కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఉన్నాయి. ఈ గ్లోబల్ శాంతి యాత్ర గానీ లేకపోతే హెరిటేజ్ ఫెస్టివల్ ద్వారా మీరేం సాధించాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లోనే బుద్ధిజం హ్యాజ్ అ లాట్ ఆఫ్ హిస్టరీ. ఇప్పుడు మాకు 100 పైన బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి. బట్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలియదు. బయటకి దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్. సో వీ నీడ్ టు ప్రమోట్ దీస్ సైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు భారతదేశంలో ఓన్లీ 3-4 సైట్ లైక్ లుంబిని, కుషినగర్, ధర్మశాల, ఓన్లీ పబ్లిసిటీ ఇస్ దేర్. బట్ వీ హ్యావ్ లాట్ టు ఆఫర్. సో పాయింట్ ఈస్ వీ వాంట్ టు ప్రమోట్ Andhra Pradesh as a torch bearer of Buddhism, so that more and more people come to this place and know about this place and how Buddhism tourists should be showcased and telecasted to different parts of the world. చాలా రోజుల నుంచి బుద్ధిజం సర్క్యూట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. కానీ ఎంతవరకు క్షేత్రస్థాయిలోకి వచ్చింది, వాస్తవ రూపం దాల్చింది? See, for Buddhism promotion now there are 2 fields. First is infrastructure development, second is marketing. ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా మనం మార్కెటింగ్ చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆల్రెడీ మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60 crores వచ్చినాయి. సో దీంతో ఇనిషియల్ గా ఫేజ్ 1 లోనే వీఆర్ డెవలపింగ్ 5 ప్లేసెస్. వైజాగ్ లో శాలిహుండం, బొజ్జనకొండ, తొట్లకొండ, తర్వాత అమరావతిలో అమరావతి, తర్వాత నాగార్జునకొండ. ఈ 5 ప్లేసెస్ నెక్స్ట్ 2 years లో డెవలప్ అవుతుంది. పాయింట్ ఇస్ మాకు ఇప్పుడు కూడా ఒక సింగిల్ మొనస్ట్రీ కూడా లేదు. సో ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ 2 monasteries. These monasteries will be run by these Buddhist monks. There will be some place where they can come and exercise their religion. So this is how we are going to plan in the next 2-3 years. We will be developing infrastructure on one side, and through these events and promotions, we will also taking this Buddhism culture of AP to other part of the world. అంటే మోనస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ప్రధానంగా అమరావతిలో ఉండే అవకాశం ఉందంటారా? మోనస్ట్రీ అమరావతిలోనే మనం 17 acres ఐడెంటిఫై చేసాము. ఆల్రెడీ డిజైన్ ఇవన్నీ ఫైనలైజ్ అయ్యింది. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీ విల్ కన్స్ట్రక్ట్, బట్ ఆపరేషన్ మేము బుద్ధిజం మొనస్ట్రీకి ఇస్తాం. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ సమ్ 50 monasteries. సో సమ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఆల్సో. సో కన్స్ట్రక్ట్ చేసి ఆపరేషన్ వాళ్ళకి ఇస్తాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో బుద్ధిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడంతో పాటు బౌద్ధ క్షేత్రాలను ప్రధానంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పి పర్యాటక శాఖ చెప్తోంది.